సో మనం బాగా చదివే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మెరిట్ బేస్డ్ మీకు వచ్చిన మెరిట్ని ఎందులో మెరిట్ +2లో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. మనం అందరం కష్టపడేది అమౌంట్ గురించేగా, ఫీజుల గురించేగా మనం భయపడేది. అందుకని మేము చదివే వాళ్ళ కోసం, బాగా చదివే వాళ్ళ కోసం ఫీజు +2 మార్క్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నామండి అంటే కన్సెషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో ఫ్రీగా కూడా ఉంది. సార్ ఎవరికి ఇస్తారు సార్ ఫ్రీగా? మీకు గనక +2లో 985+ వచ్చాయంటే ఎన్ని మార్క్స్ అమ్మా? 985 ప్లస్ అంటే 98%, 98.5% వచ్చిందంటే మీకు ఫ్రీ కోచింగ్ అమ్మా. ఒక 5000 ఏమో బుక్స్ ఉంటుంది, బుక్స్ వరకు పెట్టుకుంటే ఫ్రీ కోచింగ్, ₹1 కూడా పే చేసిన అవసరం లేదు. ఫ్రీగా మీకు కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటండి అంటే మరి ఓన్లీ 980 వచ్చిన వాళ్ళకే సార్ మాకేం ఇవ్వరా? మాకు 950 వచ్చాయి, మరి మాకేం ప్రొవైడ్ చేయరా సార్? మాకేం బెనిఫిట్స్ ఉండవా అంటే ఉంటాయమ్మా. 950 వచ్చినా తక్కువ మార్క్స్ ఏం కాదుగా. మీకు ఎంత వస్తుందండి అంటే టోటల్ ఫీజు ఇంక్లూడింగ్ మెటీరియల్స్ ఇది ఎంత అండి అంటే 15,000 ఫీజు మీకు, జస్ట్ 15,000. మీకు కనుక +2లో 950+ వచ్చాయంటే 15,000 ఫీజు ఉంటుంది. నార్మల్గా అయితే 30,000 ఫీజు మీకు 50% కన్సెషన్ వచ్చేస్తుంది. 50% కన్సెషన్ వస్తుంది. సార్ 950 టైం బాగలేదు సార్, తక్కువ వచ్చాయి కొంచెం 900. నాకు 900 వచ్చాయి సార్, 900+ వచ్చాయి సార్, మరి నాకేం ఇవ్వరా? ఇస్తామమ్మా. మార్క్స్ అంటే తక్కువేం కాదు, బాగా కష్టపడితేను. అందుకని వాళ్ళకి 20,000కే మనం ఫౌండేషన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్. వాటర్ మనం ఏం చెప్తామో అవన్నీ కలిపి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అమ్మ. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే టాలెంట్ ఉండి +2లో బాగా చదివి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నా వాళ్ళందరికీ హెల్ప్ అయ్యే స్కీమ్ అనమాట. స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేయాలని మేము ఈ ఫీజ్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సో ఇప్పుడు ఇమీడియట్గా మనకు వచ్చే డౌట్ ఏంటండి అంటే సార్ మాది ఫస్ట్ ఇయరే సార్ అయిపోయింది, ఇంకా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రాలేదు, మరి మనం ఏం క్లాసులు స్టార్ట్ చేసాం, ఎలా సార్? మరి ఏం చేయాలి సార్ అంటే సేమ్ పర్సంటేజ్ని మేము ఏం చేస్తామండి అంటే మీ ఫస్ట్ ఇయర్ మార్క్స్ జూనియర్ ఇంటర్లో వచ్చి ఉంటాయిగా, ఆ మార్క్స్ని బేస్ చేసుకుంటాం. వాటిని బేస్ చేసుకొని మీరు ఫీజెస్ పే చేస్తారు. ఫర్ సపోజ్ మీకు కనుక ఫస్ట్ ఇయర్లో 985లో ఆఫ్ అంటే ఎంతమ్మా? 490 490 వచ్చాయి అనుకో, సేమ్ పర్సంటేజ్ 98% వచ్చిందనుకో, 98.5% వచ్చిందనుకో, మీకు ఇక్కడ ఫీజు ఏమి ఉండదు, ఓన్లీ మెటీరియల్స్ తీసుకోవడానికి మాత్రమే ఫీజు కట్టుకుంటారు, ఒక 5,000 ఇంకంతే. మీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాక ఫైనల్ మార్క్స్ చెక్ చేసుకొని ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఫీజెస్ చూసుకుంటాం. లేదు మీకు టోటల్ 985 దాటిందంటే ఫీజు కట్టే పని లేదు. సేమ్ అదే సిచ్యువేషన్ 950కి కూడా. ఏదండి 470? అందుకే మీకు పర్సంటేజ్ చెప్తున్నా నేను. మీకు ఎంపీసీ వాళ్ళకి 470కే జరుగుతాయి కాబట్టి పర్సంటేజ్ తీసుకుంటాం. బేసిక్ ఎంఈసీ సిఈసీ వాళ్ళకి ఏంటంటే 500 జరుగుతాయి, ఎంపీసీ బైపీసీ వాళ్ళకి తక్కువ 470కే జరుగుతాయి. అప్పుడు పర్సంటేజ్ తీసుకుంటే ఇక్కడ 980 కదా, 98% తీసుకుంటాం. 98% వచ్చిందంటే దాన్ని బేస్ చేసుకుని మనం ఫీజు క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? ఇదమ్మా. ఎవరైనా సరే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చదువుకునే టాలెంట్ ఉండి, అందరూ ఆబ్వియస్ వస్తున్నారు, మీకు ఈ బెనిఫిట్స్ వచ్చేస్తాయి, దానికి ఇబ్బంది ఏం లేదు. చదువుకునే టాలెంట్ ఉండి మనీ ప్రాబ్లం ఉంటే, స్కిల్స్ ఉన్నాయి, మనీ ప్రాబ్లం ఉన్నాయి, వాళ్ళకి మేము ఫ్రీగా కూడా ప్రొవైడ్ స్టార్ట్ అనౌన్స్ చేసాం. మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.
ఇది మీకు అందరికీ పంపిస్తారు, ఆల్రెడీ పంపించుంటారు మ్యాక్సిమం. ఇంకా డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? రేపు ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ సందర్భంగా అనౌన్స్ చేసాం, ఇదే అనుకున్నాం, బట్ ఇది అఫీషియల్గా ఇప్పుడు. ఓకేనా? ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ మీ జూనియర్స్కి కానీ ఎవరైనా టాలెంట్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు వచ్చి ఈ బెనిఫిట్స్ని యూజ్ చేసుకొని సిఎంఏనో క్వాలిఫై అయిపోతే మీరు ఫార్వర్డ్ చేసిన మెసేజ్ని వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టారు. అదే మీరు మెసేజ్ ఫార్వర్డ్ చేయకపోయి ఉంటే చదువుకోలేరు కదమ్మా. ఈ రోజుల్లో ఫౌండేషన్ కోచింగ్కే బయట ఫీజులు ఎంత ఉన్నాయి సార్ అండి అంటే 50,000 ఫీజెస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్లస్ అంటారు. ప్లస్ అంటే ఏంటి సార్? మ్యాథ్స్ క్లాస్ కాదు ఇది. ప్లస్ అంటే 50,000 ప్లస్ మెటీరియల్ 5,000 ప్లస్ రివిజన్ ఎగ్జామ్స్ 10,000 అడ్మిషన్ ఫీజు ఒక 2,000 ఇలా మొత్తం మీకు ఒక 70,000 వరకు బిల్లు చెప్తారు. 70,000 బిల్లు చెప్తారు. ఇంత ఇన్ఫ్లేషన్ ఉన్న టైంలో మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం టాలెంట్ ఉన్న వాళ్ళకి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నీడీ వాళ్ళకి ఏంటమ్మా, వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు. ఓకేనా? వాళ్ళని నెంబర్స్కి కాల్ చేయమండి. వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని నెంబర్స్కి కాల్ చేయమనండి. ఇక్కడ ఉన్న నెంబర్స్లో లాస్ట్ నెంబర్ నాదేనమ్మా. డైరెక్ట్గా లాస్ట్ నెంబర్కి ఫోన్ చేయొద్దు. నేను ఇలా క్లాసుల్లో ఎక్కువ ఉంటా కాబట్టి ఫోన్ ఆన్సర్ చేయలేకపోవచ్చు. ఫస్ట్ ఈ 3 నెంబర్స్ ట్రై చేయండి. ఈ 3 నెంబర్స్ కనుక మీకు ఆన్సర్ చేయకపోతే నాకు ఫోన్ చేయండి. 100% ఇక్కడ ముగ్గురులో ఒకళ్ళు మీకు ఆన్సర్ చేయలేదు. వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉంటారు. మీరు మిస్డ్ కాల్ ఇచ్చినా కాల్ జరుగుతుంది. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి అందరూ. ఎవరికైతే ఉంటుందో మండే నుంచి మీకు ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఫుల్ డే అంటే కొంతమంది స్టూడెంట్స్ ఈవినింగ్ 4 తర్వాత మాకు హైదరాబాద్లో జర్నీ పడుతుంది సార్, కన్సిడర్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. అందుకని చెప్పి మేము ఈవినింగ్ 4 PM ఇనిషియల్గా 4 PMకే క్లాసెస్ని క్లోజ్ చేస్తాం. 4 PM క్లోజ్ చేయాలి కాబట్టి మనం మార్నింగ్ స్టార్ట్ చేస్తాం. 9కి స్టార్ట్ అవుతుంది. కాలేజ్ టైమింగ్స్ 9 to 4 ఫ్రమ్ మండే. ఎవరైతే మీరు ఈ పర్సంటేజెస్ చూసుకోండి, మాట్లాడేసి మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసేసుకోండి. కన్ఫర్మ్ చేసేసిన వాళ్ళందరికీ మండే నుంచి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4 PM వరకు క్లాసెస్ జరుగుతాయి. ఎస్ఆర్ నగర్ మన బ్రాంచ్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. 2 బ్రాంచెస్ కూడా ఎస్ఆర్ నగర్లోనే ఉన్నాయి, పక్కనే ఉంటాయి. ఓకేనా? సో అందరూ మండే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీవన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఓకేనా? ఓకేనమ్మా. ఎవరికైనా హెల్ప్ అవుతుంది నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి మార్క్స్ వచ్చిండి ఎక్కువ ఖర్చు పెట్టే భయపడి లేక ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. నేను మిడిల్ క్లాస్ వాళ్ళైనా హైయర్ మిడిల్ క్లాస్ అయినా సరే నో ప్రాబ్లం. ఎవరికైనా సరే మార్క్స్ వచ్చాయంటే మేము ఈ కన్సెషన్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే? ఓకేనమ్మా. బాయ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.